ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మర్యాదగా నిజం చెప్పు. మా వదినకి ఏమన్నా అయిందో నిన్నన్నయ్య వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను. ఏం మాట్లాడుతున్నావు వివేక్? నేను మీతో పాటే కదా వచ్చాను, నీతో పాటే కదా ఉన్నాను, మీ పక్కనే కూర్చున్నాను. మీకు తెలియకుండా నేనేం చేస్తాను? అనవసరంగా నన్ను అనుమానించుకు. లక్ష్మి ఏమైందో అదిగో వెళ్ళా పోలీసులను అడుగు. సార్, క్రౌడ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది. లక్ష్మి గారు ఎక్కడున్నారో తెలియటం లేదు. ఇది ఖచ్చితంగా అటాకే సార్. మీరు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు సార్. మిమ్మల్ని సేఫ్గా బయట తీసుకెళ్తాం, రండి సార్. లక్ష్మికి అవార్డు ఇచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలని చెప్పాను కదా. మేము హాల్ అంతా చెక్ చేసాం, లక్ష్మి గారు ఎక్కడా కనిపించలేదు. ముందు మీరు రండి సార్. లక్ష్మి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది. ఆ లక్ష్మి ఇక్కడెందుకుంటుంది? యమలోకానికి ఆన్ ది వేలో ఉండుంటుంది. దయచేసి అందరూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి. ఇక్కడ ఏ ప్రమాదమూ జరగలేదు, లక్ష్మి సేఫ్గా ఉంది. అవార్డు ఫంక్షన్ జరుగుతుంది, అందరూ కూర్చోండి. నేను చెప్తున్నాను కదా, అందరూ కూర్చోండి. ఈ మినిస్టర్కి మతి పోయినట్టుంది. ఇక్కడ లేని లక్ష్మి ఉందని అబద్ధం చెప్తున్నాడు. మొత్తం నందన్ ఫ్యామిలీ కూడా కూర్చోవాలి. మరికొద్దిసేపట్లో లక్ష్మి అవార్డు ప్రదానం జరుగుతుంది. అవార్డు గ్రహీత శ్రీమతి లక్ష్మి మిత్రానందన్ గారిని స్టేజీ మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. లక్ష్మి ఇక్కడుంటే రౌడీలు తీసుకెళ్ళింది ఎవరిని? మనిషి మేడం. మేడం, మీరేం వరీ అవ్వకండి, లక్ష్మి గారు మాతోనే ఉన్నారు మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.